Journey to the cross, walking through the Old Testament in the shadow of the cross. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు సిలువను గురించినటువంటి ఛాయారూపకమైనటువంటి సందర్భాలు, సన్నివేశాలు, వ్యక్తుల యొక్క జీవితాల్ని దేవుడు మనకు ఒక నమూనాగా రాబోయేటటువంటి వాస్తవానికి ఒక సాదృశ్య రూపకముగా లేఖనాల్లో మన కొరకు ఉంచాడు. ఆ షాడోస్ ని మనం వెతుక్కుంటూ మనము కల్వరి వైపు, సిలువ వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో భక్తుడైనటువంటి యోహాన్ రాస్తూ ఉన్నాడు, అరణ్యములో మోషే ఎలాగూ సర్పమును పైకెత్తెనో అలాగే మనిషి కుమారుడును ఎత్తబడవలసి ఉన్నది. ఎలాగైతే అరణ్యములో మోషే ఇత్తడి సర్పమును పైకెత్తాడో ఆ విధముగానే మనిషి కుమారుడు కూడా పైకెత్తబడవలసి ఉన్నది. చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8-9 వచనాల్ని కనుక మనం చూసినట్లయితే, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. సో వారు ఎప్పుడైతే దేవుని మీద సనిగారో ఆ యొక్క మాంసం కొరకు, అయితే మాంసం అయితే వాళ్ళకు దొరికింది, కానీ అది కొండల్లో ఉండగానే వారు తింటూ దేవునికి ఆయాసకరమైనటువంటి పాపము, దేవుని శోధించినటువంటి పాపము చేసినప్పుడు దేవుని కోపం వారి మీదకి రగులుకున్నది. తీర్పు వచ్చేసింది. పాయిజనస్ స్నేక్స్, డెజర్ట్ స్నేక్స్ వచ్చేసినాయి. అవి విపరీతంగా మనుషులను కరుస్తూ ఉంటే అక్కడికక్కడే పడి చనిపోతూ ఉన్నారు. వారందరూ భయముతో వణుకుతూ మనుషుల దగ్గరికి వచ్చి వారు ప్రాధేయపడ్డారు, పశ్చాత్తాపడ్డారు, ప్రార్థన చేయమని అడిగారు. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక సొల్యూషన్, ఒక రెమెడీని ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. అలాంటి తాపకరమైన సర్పము అంటే ఒక ప్రతిమను, ఇత్తడి సర్పమును చేసి ఒక కర్ర మీద ఎత్తైన స్థలములో అది నిలవపెట్టుము. ఎవడైతే నిదానించి తేరి చూస్తాడో దాని వైపు, వాడు ఆ పాము కాటు విషము నుండి తప్పించబడతాడు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఆ టైప్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. మొట్టమొదటిగా ఆ తాపకరమైనటువంటి సర్పములు, దాని యొక్క కాటు, దాని వలన వచ్చినటువంటి మరణం ఏమి తెలియచేస్తా ఉందంటే, ద ప్రాబ్లం ఆఫ్ సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారు, సనిగారు. సనుగుడు దేని వలన వచ్చింది? అవిశ్వాసం వలన వచ్చింది. అవిశ్వాసం వలన ఏం కలిగింది? తిరుగుబాటు చేశారు, దేవుణ్ణి ప్రశ్నించారు, దేవుని సర్వశక్తిని వారు శంకించారు. సో కాబట్టి దేవుని యొక్క తీర్పు అనేది వాళ్ళ మీదకి వచ్చింది. అయితే అక్కడ మనం ఏం చూస్తామంటే, వారు పశ్చాత్తాపడుతూ మోషే దగ్గరకు వచ్చారు, ప్రార్థన చేయమని, దాని నుంచి ఒక రెమెడీ, ఒక సొల్యూషన్ కోసము వెతుకుతూ వచ్చారు. అయితే దేవుడే పరిష్కారాన్ని కూడా ఇచ్చాడు. ద బ్రాంజ్ సర్పెంట్, ఈ ఇత్తడి సర్పము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. ఆయన ఆ ఇత్తడి సర్పము ఎలాగైతే అరణ్యంలో పైకెత్తబడిందో, మన అందరి నిమిత్తమై ఆయన ఆ గొల్గొతా కొండ మీద అడ్డుకర్ర, నిలువు కర్ర మీద పైకెత్తబడ్డాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మంచి మాట అక్కడ రాయబడినది. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొనుదునని చెప్పెను. ఆయన భూమి మీద పైకెత్తబడినప్పుడు, అంటే ఆ కలువరి శిలువ మీద ఆయన అడ్డుకర్ర, నిలువు కర్ర మీద పైకెత్తబడినప్పుడు ఆయన్ని చూసి అందరూ తల ఆడించారట. అందరూ కూడా హేళన చేశారు, దూషించారు. నీవు రక్షించుకోలేని వాడిని మనుషుల రక్షిస్తావు అని ఆయన్ని అవహేళన చేశారు. ఒక చేతగాని వాడుగా కనపడ్డాడు, బలహీనుడిగా లోకానికి ఆయన శిలువ మీద కనపడ్డాడు. అయితే ఆయన భూమి మీద నుండి
పైకెత్తబడవలసినటువంటి సమయం ఒకటి వస్తుంది. అప్పుడు అందరూ కూడా ఆయన్ను తేరి చూస్తారు. ఇట్ ఈస్ అబౌట్ హిజ్ రెజరక్షన్. రెజరక్షన్కు ముందు ఏముందంటే సిలువ ఉన్నది. సో ఆ సిలువ యొక్క ప్రేమే కదా మనలందరినీ కూడా ఆకర్షించింది. ద హైయెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఏంటో తెలుసా? క్రాస్. ఆ సిలువ మీద ఆయన చూపించాడు. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ అనేది ద డెఫినేషన్ ఆఫ్ లవ్ అయితే, దేవుడు మనం ఇంకను పాపులుగా ఉండగానే క్రీస్తును మన కొరకు సిలువ మీద అప్పగించను అనేది ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ లవ్. సో ద డెఫినేషన్ ఆఫ్ లవ్, ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ లవ్, 1 యోహాను పత్రిక 3:16లో ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన కనుక మనం మన సహోదరు నిమిత్తమై ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము అనేది ద డిమాండ్ ఆఫ్ లవ్. డిడ్ యూ నోటీస్ దట్? ద డెఫినేషన్ ఆఫ్ లవ్, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. The demonstration of the love, Christ offered himself on the cross, and the demand of love. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన గనక మనము మన సహోదరుల కొరకు ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. ఆయన పైకెత్తబడినప్పుడు ఆ సిలువ మీద, ఇదిగో ఆ సిలువను చూసినప్పుడు మన పాప హృదయం విరిగిపోయింది. అంతేకాదు పశ్చాత్తాపము పరిశుద్ధాత్మ దేవుడు మనలో పుట్టించాడు. ఇట్ ఈస్ ద క్రాస్ దట్ అట్రాక్టెడ్ అస్ టువర్డ్స్ హిమ్సెల్ఫ్. వై సర్పెంట్? ఎందుకు అక్కడ సర్పము? వాళ్ళ మీదకి వచ్చినటువంటి తీర్పు సర్పము రూపంగా వచ్చింది. అసలు లోకమంతటి మీదకి వచ్చినటువంటి ఈ భయంకరమైన తీర్పు, వినాశనము, పాపము కూడా సర్పము రూపంగానే వచ్చింది. కాబట్టి దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు, ఆ సర్పము యొక్క రూపమును పైకెత్తుము అంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు మన అందరి కోసము ఆయన ఆ విధముగా మన తీర్పును ఆయన భరించాడు. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎ కాల్ టు లుక్ అండ్ లివ్. దెర్ ఇస్ అ కాల్ టు లుక్ అండ్ లివ్. సాల్వేషన్ త్రూ ఓన్లీ ఫెయిత్, నాట్ బై వర్క్స్. ఆ రోజు తాపకరమైన సర్పాలు వచ్చి వారిని కాటేస్తా ఉన్నప్పుడు వారందరూ కూడా ఆ మరణాన్ని ఎలా తప్పించుకున్నారంటే, ఆ పాము కాటుకు యాంటీ వెనమ్ ఇంజెక్షన్స్ వేసుకోవడాన్ని బట్టి కాదు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడాన్ని బట్టి కాదు, వాళ్ళకున్నటువంటి ఓన్ ఇమ్యూనిటీ పవర్ని బట్టి కాదు, లేకపోతే బయట నుంచి ఎవడో వచ్చి వాళ్ళని రక్షించడాన్ని బట్టి కాదు. ఒకటే సొల్యూషన్. దెర్ వాజ్ ఎ క్రై, దెర్ వాజ్ ఎ కాల్ ఫర్ ఆల్ ఇజ్రాయెల్స్ పీపుల్, దోస్ హు ఆర్ స్మిటెన్ బై ద స్నేక్స్. ఏంటయ్యా ఆ కాల్ అంటే? లుక్ అండ్ లివ్. తేరి చూడండి, బ్రతకండి. ఇట్ ఈస్ ఓన్లీ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఆ సువార్తను విని మరణము నుండి తప్పించుకునే మార్గమును దేవుడే ఇచ్చాడు. ఆ ఇత్తడి సర్పమును తేరి చూడండి, మీరు బ్రతకండి అని చెప్పినప్పుడు అక్కడ మనకేం కనిపిస్తుందంటే ద సింప్లిసిటీ ఆఫ్ ద గాస్పల్. ద సింప్లిసిటీ ఆఫ్ ద గాస్పల్. సువార్తలో ఉన్నటువంటి సింప్లిసిటీ అంటే తెలుసా? నీవు ఏమి చేయవలసిన అవసరం లేదు, దేవుడే నీ పక్షముగా సమస్తమును చేశాడు. నీవు మరణించాల్సిన అవసరం లేదు, శిక్షను అనుభవించాల్సిన అవసరం లేదు. నీ స్థానంలో దేవుడు శిక్ష అనుభవించాడు. నీవు చేయడానికి నీ కోసం మిగిల్చింది ఏది లేదు. హీ ఫినిష్డ్ ఆన్ ద క్రాస్ ఎవ్రీథింగ్, టెట్లెస్టై, పెయిడ్ ఇన్ ఫుల్. బట్ వాట్ షల్ ఐ డూ? దేర్ ఇస్ నథింగ్ టు డూ. మరి ఏంటయ్యా అంటే జస్ట్ రిసీవ్ ఇట్ బై ఫెయిత్. హ్యావ్ ఫెయిత్. ఓ, ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఇన్విటేషన్. ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఇన్విటేషన్. పార్డన్ మీ, ఆ రెఫరెన్స్ తప్పడింది. యెషయా గ్రంథము 45:22. అది 45:22లో మనం చూసినట్లయితే దేవుడు ఒక పెద్ద కేక వేస్తూ పిలుస్తున్నాడు. భూ దిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. భూ దిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎవరి వైపు చూడాలంటే ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభుని తేరి చూచటం ద్వారానే. ఆ సిలువ మీద దొంగ కుడివైపు ఉన్నవాడు చూశాడు, ఎడమవైపు ఉన్నవాడు కూడా చూశాడు. కానీ అది ఏమి చూశాడో తెలియదు. కానీ కుడివైపు ఉన్నవాడు చూశాడు. తన కొరకై ఆయన బలి అవుతున్నటువంటి ఒక రక్షకుడిని చూశాడు. అందుకని యేసు అన్నాడు. త్వరగా రానైనటువంటి రాజును చూశాడు. అందుకనే రాజ్యము అని అన్నాడు.
ఒక రక్షకులను చూశాడు కాబట్టి రిపెంటెన్స్ తో ప్రార్థన చేశాడు. ఒక రాజును చూశాడు, ఇజ్రాయేల్ యొక్క రాజ్యమును స్థాపించబోయేటటువంటి యుగ యుగముల రాజుని. అందుకనే నీ రాజ్యములో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని ఆయన అడిగాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఎప్పుడో కాదు, ఇప్పుడే, నౌ ఇట్ సెల్ఫ్ యూ విల్ బి ఇన్ మై కింగ్డమ్, కమ్ లెట్ us ఎంటర్. చూసారా ప్రియులారా, కాల్ టు లుక్ అండ్ లివ్. ఈరోజు కూడా ఆ పిలుపును దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఆయన వైపు తేరి చూచినప్పుడు, మనము నిదానించి చూసినప్పుడు ఆ సిలువ ఇదిగో మన యొక్క జీవితాల్లో అదే మార్పుని కూడా తీసుకొని వస్తా ఉంది. వాట్ ఈస్ ద కంక్లూషన్? ద క్రాస్ ఈస్ ద ఓన్లీ హోప్ ఫర్ డయింగ్ మ్యాన్. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి, పాపము అనేటటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పాము విష కోరల్లో చిక్కుకున్నటువంటి మానవాళి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ద ఓన్లీ వే అండ్ ద ఓన్లీ హోప్ టు లివ్ ఏంటో తెలుసా? లుక్ అండ్ బిలీవ్. అక్కడ సిలువ వైపు చూడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నీవు జీవించమంటున్నాడు.